ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. హే గైస్, చాలా మంది కూడా సాలరీ వస్తుంది ప్రతి నెల కూడా, కానీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలో తెలియదు. అయితే ఒకసారి సాలరీ పడిన తర్వాత ఆ డబ్బుల్ని ఎలా డివైడ్ చేసుకొని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు ఉన్నారు. సో వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, సాలరీ పడిపోయింది అకౌంట్లో, పడిన తర్వాత డబ్బుల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, అంటే నెలవారీ ప్రణాళిక ఎలా చేసుకోవాలి? యా, మీకు చిన్నప్పుడు పోపులు పెట్టే కాన్సెప్ట్ ఉండేది, ఐడియా ఉందా? పోపులు పెట్టే అంటే ఏంటంటే అమ్మకి అమ్మవాళ్ళు నాన్న తెచ్చి ఇంట్లో డబ్బులు శాలరీ తీసుకొచ్చి ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పలానా అవసరం కోసం పలానా దాంట్లో పప్పులో ఇంత పెట్టేసేవాళ్ళు, ఇది అవసరం దీని పలానా కోసం అని చెప్పేసి ఇంకో డబ్బాలు ఇంత పెట్టేవాళ్ళు, ఇంకో దాంట్లో పెట్టేవాళ్ళు. అది వాళ్ళకున్న పాపం చిన్న పరిజ్ఞానంలో వాళ్ళ మంత్లీ నెలవారీ ప్రణాళిక అంత బాగా చేసుకుంటున్నారు కదా. ఆ డబ్బులు తీసుకొని ఈ డబ్బాలో పెట్టిన డబ్బులు నా పలానా పర్పస్ కోసం, ఈ డబ్బులు మా పాప కోసం, ఈ డబ్బులు పలానా చిట్టి కట్టడానికి, ఈ డబ్బులు పలానా అవసరం కోసం ఇలా పెట్టుకునేవాళ్ళు. మళ్ళీ 1 మంత్ వరకు వాడేసుకొని మళ్ళీ 1 మంత్ తర్వాత నాన్న ఇచ్చే డబ్బులతోటి మళ్ళీ అమ్మ అలా మేనేజ్ చేసేది. ఇదంతా చిన్నప్పుడు మనం చూసాం. ఇప్పుడు ఈ పోపుల డబ్బా కాన్సెప్ట్ పనిచేయవు. ఎందుకంటే ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ మనీ పెరిగిపోయింది అండ్ డిజిటలైజ్ వచ్చేసింది. రూపాయలు మనము ఫిజికల్ నోట్స్ తీసుకోవట్లేదు. రెండోది, ఇలాంటి కాన్సెప్ట్స్ చేస్తూ పోతే ప్రాబ్లం ఏంటంటే ఈ కాన్సెప్ట్లో మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కానీ గ్రోత్ కానీ రాదు. ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టుకోవడం సరిపోతుంది. దీంట్లో మనం ఒక 10 సంవత్సరాల తర్వాత ఉపయోగపడే డబ్బులు ఎక్కడ పెట్టాలి అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. బట్ స్టిల్ దిస్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్. ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాల్సిన కాన్సెప్ట్, ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే మంత్లీ వారి మనకు వచ్చే ఇన్కమ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి మీరు అడిగినట్టుగా. సో దానికోసము మనం దీన్ని ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అమ్మ ఎలా చేసేవాళ్ళు చిన్నప్పుడు, అలా మనము ప్లాన్ చేసుకుంటూ మనకు డబ్బులు రాగానే, జీతం రాగానే వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని 50-30-20 50% వచ్చేసి బేసిక్ నీడ్స్. బేసిక్ నీడ్స్ అంటే కూడు గూడు గుడ్డ, షెల్టర్, ఫుడ్, క్లాత్స్. ఇది బేసిక్ నీడ్స్. ఈ బేసిక్ నీడ్స్ కోసం వాడేయాలి, తప్పదు. ఆ బేసిక్ నీడ్స్ లో ఏంటంటే మనకు రోజువారీ ఖర్చులు వెళ్ళిపోతూ ఉంటాయి 50%. నెక్స్ట్ 30%. 30 వచ్చేసి ఎక్స్పెన్సెస్ అండ్ వాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే మన పిల్లల ఎడ్యుకేషన్, లేకపోతే ఈఎంఐస్, లేకపోతే ఈఎంఐస్ ఎక్కువ ఉంటే అప్పుడు 50లో కొంచెం కట్ చేసి ఈ 30ని పెంచుకొని 40-40. ఈఎంఐస్ హోమ్ లోన్స్ ఉంటాయి చాలా మందికి, ఎక్కువ ఉంటుంది, అప్పుడు 40-40 చేయొచ్చు. సో ఆ వాంట్స్ అనేది మన కోరికలు, లైక్ మంత్లీ ఒకసారి ఫ్యామిలీ అవుటింగ్ లేదా డిన్నర్కి వెళ్ళడం, మూవీకి వెళ్ళడం, ఇలాంటివి, బట్టలు కొనుక్కోవడము, కొంచెం మంచి బట్టలు కొనుక్కోవడం, ఇలాంటి వాటికి వాంట్స్ అన్నిటికీ కూడా. ఫస్ట్ 50 ఈజ్ నెసెసరీస్, అవసరాలు. సెకండ్ 30 ఈజ్ వాంట్స్. వాంట్స్ అంటే కోరికలు. పోతే రిమైనింగ్ 20 ఉందే, దిస్ ఈస్ క్రూషియల్. దిస్ ఈస్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఎందుకంటే ఇవాళ వచ్చింది అంటే రేపు వస్తారుగా గ్యారంటీగా. ఆబ్వియస్లీ. మరి రేపటి కోసం నువ్వు దాచిపెట్టకపోతే నారు పోసినవాడు నీరు పోసేపోతాడా అని మనం అలా దేవుడి మీద భారం వేయకూడదు. సో ఖచ్చితంగా రేపటి కోసం 20% దాచిపెట్టాలి. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను మీకు, మన లైఫ్ స్పాన్, లైఫ్ స్టైల్ అన్ని మారిపోతున్నాయి రోజు రోజుకి. ఒకప్పుడు ఇంటికో టీవీ ఉండేది, ఇప్పుడు గదికో టీవీ అయిపోయింది కదా. ఒక టీవీ వయసు ఎంత? హార్డ్లీ మన చిన్నప్పుడు ఒక టీవీ కొన్నామంటే డబ్బా టీవీ ఒక దశాబ్దాల తరబడి అదే ఉండేది. ఇప్పుడు లేదు కదా అట్లా. ఇప్పుడు ఇంటికో టీవీ పోయి రూమ్ కో టీవీ అయిపోయింది. ఆ రూమ్ కో టీవీని ఒక 3-4 years మార్చేస్తున్నారు, ఫోన్ మార్చేస్తున్నారు ఒక 2 years ఒకసారి. ఇవన్నీ మారిపోతున్నాయి కదా. మరి ఇవన్నీ ఖర్చులు, లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అవుతుంది కదా. సో ఇది జరుగుతున్నప్పుడు మన ఫ్యూచర్ ఖర్చుల కోసం ఒక 20% దాచిపెట్టకపోతే, మన పిల్లల ఎడ్యుకేషన్ అనేది 10th class వరకు ఒకలాగా ఉంటుంది ఖర్చులు, +1 +2 ఒకలాగా ఉంటుంది, ప్రొఫెషనల్ డిగ్రీ ఇంకోలాగా ఉంటుంది. వాటికి ప్రిపేర్ అయ్యి ఉండాలి మనం. ఇవన్నీ అయిపోయిన తర్వాత మ్యారేజెస్ ఉంటాయి, తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ లైఫ్. ఇప్పుడు మనము ఎవరిని అడిగినా సరే నేను 50-55 రిటైర్ అయిపోతానని చెప్తూ ఉంటారు. సో యాక్టివ్ లైఫ్ వెళ్ళి కమ్ టు అన్ ఎండ్ బై 50+ ఏజ్. మరి 50 తర్వాత మీరు 75 దాకా బతుకుతారు అంటే 30 years దగ్గర అంటే 75-80 వరకు బతుకుతారు అనుకుంటే ఆ 30 years ఎవరు ఫండింగ్ చేయాలి? నెంబర్ 2, ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ యాడ్ అయిపోతాయి.
ఆబ్వియస్లీ. నెంబర్ 2, ఇవి హెల్త్ ఇష్యూస్ ఆడబడవి కాకుండా మీరు 55కి ఉన్న ఖర్చులు 60లో మారిపోతాయి, బై డిఫాల్ట్ పెరిగిపోతాయి, మీరేం పెంచుకోక్కర్లేదు. పప్పులు ఉప్పులు ధరలు పెరిగిపోతాయి, అన్ని బట్టల ధరలు పెరిగిపోతాయి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోద్ది, మొబైల్ కాస్ట్ పెరిగిపోతాయి, అన్ని పెరుగుతాయి కదా. సో 55కి ఉన్న కాస్ట్ 60 పెరుగుద్ది, 60కి ఉంది 65 పెరుగుద్ది, 65 70 పెరుగుద్ది. ఆ పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ తట్టుకుంటూ వెళ్ళాలంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా ఆ విధంగా ఉండాలి. అంతేగాని ట్రెడిషనల్ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ లో అది వర్కౌట్ కాదు. ట్రెడిషనల్ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా సంప్రదాయబద్ధంగా 5-6% ఇస్తాయి. కనుక ఆ ఫ్యూచర్ ప్లాన్స్ కోసం అందరు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే పెన్షన్ పాలసీస్ తీసుకుంటారు, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుంటారు. దే థింక్ దట్ దిస్ ఇస్ ఇన్వెస్ట్మెంట్. నిన్న ఒక కపుల్ వచ్చారు, సో వాళ్ళకు ఒక PSU లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 6 lakhs కనుక పే చేస్తే 5 years లో 30 lakhs మీరు పే చేస్తారు. మీకు గత 5 years పే చేసిన వాళ్ళకు 30 పే చేస్తే 80 వచ్చింది అని చెప్పేసి కంప్లీట్ రాంగ్ సెల్లింగ్ చేసి వాళ్ళకి ఆశలతో ఆడుకుంటున్నారు. ఆమె ఎంత ఫీల్ అవుతుందంటే నేను 30 పే చేసి నాకు 80 వచ్చేస్తుంది 5 yearsకి అని చెప్పేసి పాస్ట్ ఏదైతే 5 years బ్యాక్ వచ్చిందో అది వచ్చిందో రాదో తెలియదు, అంత మ్యానిపులేట్ చేసేసారు. దాన్ని చూపించేసి ఇంకా ఆమె ఏమనుకుంటుందంటే నేను ఒక మిడిల్ క్లాస్, నాకు 6 lakhs పే చేసే కెపాసిటీ లేకపోయినా కష్టపడైనా సరే నేను ఓవర్ టైం చేసైనా కష్టపడి ఈ పాలసీ కట్టేసుకుంటే ఇక నాకు లైఫ్ అంతా సెటిల్ అయిపోతాను అనేసి ఒక చాలా పెద్ద ఆశ పెట్టుకొని ఈ 5 సంవత్సరాల తర్వాత నేను జాబ్ మానేయచ్చు, ఇంకా నేను ఈ 9 to 5 జాబ్ చేయలేను అని చాలా పాజిటివ్ దూరంతో ఆ పాలసీ కడదామని ప్లాన్ చేస్తుంది. ఎందుకో సడన్ గా వేరెవరో నా నెంబర్ ఇచ్చి కాల్ చేసి మాట్లాడమని నాకు కాల్ చేసింది. నేను చెప్పాను అదే ఇన్సూరెన్స్ పాలసీ అమ్మా, ఇన్వెస్ట్మెంట్ పాలసీ కాదు. ఇన్వెస్ట్మెంట్ కి పాలసీ ఉండవు, ఇన్వెస్ట్మెంట్ కి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, దట్ ఇస్ ఫర్ ఇన్సూరెన్స్, రిస్క్ కవరేజ్ ఉంటుంది అందులో అని మొత్తం బెనిఫిట్ లిస్ట్ ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే షీ షాక్ రియల్లీ. సో అట్లాగా మనము ఏదైతే ప్లాన్ చేసుకుంటామో ఆ ప్లాన్ చెప్పే 20% ఫ్యూచర్ నీడ్స్ ని మనం ఫుల్ఫిల్ చేయాలి. కనుక దిస్ 20% ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన మంత్లీ బడ్జెట్ లో మనం చేసే మంత్లీ ప్లాన్ లో ఫ్యూచర్ కూడా ఉండాలి. అంతేగాని చాలా మంది నాకు వచ్చే జీతంని దీనికి ఖర్చు పెడతా, ఈ మొబైల్ కొనుక్కుంటే నెల అయిపోయింది, మన నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చింది, మన నెక్స్ట్ మంత్ శాలరీ మొత్తం ఖర్చులు రాసేసుకుంటే కుదరదు. యూ హ్యావ్ టు యూజ్ యువర్ మంత్లీ శాలరీ ఓన్లీ 75 to 80% ఫర్ దిస్ మంత్, 20% ఈస్ ఫర్ ఫ్యూచర్, బికాస్ రేపు ఖచ్చితంగా వస్తుంది, టుమారో విల్ డెఫినెట్లీ కమ్స్. కనుక దానికోసం టుమారో కోసం మనం ఇప్పటి నుంచి చేసుకుంటూ వెళ్ళాలి. అంటే అది మంత్లీ ప్లానింగ్ లోనే పాసిబుల్ అవుతుంది. సిప్ చేసుకోవచ్చు, ఇంకోటి చేయొచ్చు, బట్ ప్లానింగ్ స్టార్ట్ చేయాలి. అంటే నార్మల్ గా చాలా మంది ఏం చేస్తారంటే చాలా వీడియోస్లలో ఇయర్లీ ప్లానింగ్ చేస్తూ ఉంటారు, లేకపోతే లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేస్తారు. బట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? అది మంత్లీ బడ్జెట్ నుంచి. ఆ మంత్లీ బడ్జెట్ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు మన స్టేట్ బడ్జెట్ అవ్వచ్చు, సెంట్రల్ బడ్జెట్ అవ్వచ్చు, ప్రతి బడ్జెట్ ప్రణాళికలు వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు, మన రిసీట్స్, రెవెన్యూ రిసీట్స్ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, ఇది పోయిన తర్వాత ఫ్యూచర్ గ్రోత్ కోసం ఏమేమి స్పెండ్ చేయాలి, ఏమేమి కట్టాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలి, ఇవన్నీ ఎలా ప్లాన్ చేస్తారో మనం కూడా అదే విధంగా మన యొక్క బడ్జెట్ ని ప్లాన్ చేసుకోవాలి. ఇది మంత్లీ బడ్జెట్ ఇంట్లో స్టార్ట్ అవ్వాలి మనకు వచ్చే శాలరీలోంచి. అలా చేసినప్పుడు ఈ 20% ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? రూపీ కాస్ట్ యావరేజ్ అయ్యే దగ్గర, నథింగ్ బట్ SIP, ఇన్ఫ్లేటెడ్ రిటర్న్స్ వచ్చే దగ్గర నథింగ్ బట్ SIP అగైన్. సో అట్లా మనము ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో చేసుకోవాలి. అండ్ రిస్క్ కవరేజ్ కోసం టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ పాలసీ ఫర్ ఎనీ హెల్త్ ఇష్యూస్. ఇది కాకుండా లోన్స్, లయబిలిటీస్, లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్, ఇలా ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నార్మల్ గా నాకు ఒక క్లయింట్ ఉన్నాడు, మంత్లీ 3 lakhs శాలరీ వస్తుంది. 3 lakhs శాలరీలో 1,70,000 రూపాయలు ఈఎంఐకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఫ్లాట్ చాలా పెద్దగా కొనేసాడు, 3 lakhs శాలరీ కాబట్టి ఇచ్చేసారు లోను, 1,70,000 అయిపోయింది. దగ్గర ఒక 42,000 రూపాయలు ఈఎంఐ ఫర్ కార్ లోన్, 170 plus 42, 3.12, అండ్ పిల్లర్ స్కూల్ ఫీ ఇద్దరికి కలిపి 50,000, ఆల్మోస్ట్ 2.6 lakh ఇక్కడికి అయిపోతుంది. రిమైనింగ్ 40,000 తోటి సర్వెంట్ మెయిడ్, ఫ్లాట్ మెయింటెనెన్స్ కట్టాలి కదా ఎవ్రీ మంత్, అది గ్రాసరీస్ అయిపోయింది, రూపాయి మిగలదు. 10th వచ్చేసరికి అన్ని ఈఎంఐలు వెళ్ళిపోతాయి, స్కూల్ ఫీజు కట్టేస్తాడు, మెయిడ్ కి పే చేసేస్తారు, మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ 20 days కి రూపాయి చేతిలో ఉండదు. సడన్ గా ఇలా జరిగింది. ఏది TCS లో 12,000 ఎంప్లాయీస్ లే ఆఫ్ అని న్యూస్ చూసాం మనం. అలా లే ఆఫ్ అయింది. దాని పరిస్థితి ఏంటి? టఫ్ కాదు, ఊహించుకోండి ఒకసారి. అసలు జీరో, బికాస్ యువర్ మంత్లీ ఇన్కమ్ యువర్ ఈటింగ్ అవే. వేర్ ఈజ్ యువర్ మంత్ ప్లానింగ్? సో అందుకనే ప్లానింగ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ఎ బిగ్ life future. True. The first step is very important. Yeah. So right time you have got a right question, how to plan your monthly budget to have a bright future. True. So you have to start at home. Yes. Okay. Yeah, superb sir. Thank you so much. Yeah. So guys, అర్థమైంది కదా. సో మరి 30
20-50 రూల్. సో మనం బేసిక్గా చూస్తూనే ఉంటాం. సో కాబట్టి ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేసండి మీ యొక్క ఫినాన్సెస్ అనేవి. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.